శ్రీ హరివాయ గురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. ప్రసన్నశూరమాధవకరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్ పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವಾ. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರಾ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿಪರ ಬಡಿವ ಪ್ರಣವ ಪ್ರತಿಪಾದ್ಯ ತ್ರಿನಾಮದಿ ತನುವಿನೊಳು ತ್ರಿಸ್ಥಾನಗನಿರುದ್ಧನು ತ್ರಿಪಂಚಕ ಏಕವಿಂಶತಿ ಚತುರವಿಂಶತಿಗ ಎನಿಸಿ 72,000 ಇನಿತು ನಾಡಿಗಳೊಳು ನಿಯಾಮಿಸುತಿನಗಭಸ್ತಿಗ ಲೋಕದೊಳು ಸರ್ವತ್ರ ಬೆಳಗುವನು. నిన్నటి రోజున ఈ పద్యం యొక్క విశేష వివరణ సగం చెప్పటం జరిగింది. ఈరోజు మనకు ఈ 3 నామములతో భగవంతుడు మన లింగదేహమునందు, అనిరుద్ధ దేహమునందు మరియు స్థూల దేహమునందు ఉన్నాడు. ఈ 3 దేహములలో అనిరుద్ధ రూపి భగవంతుడు ఉన్నాడు అని చెబుతున్నారు. ఇప్పుడు మనము ఓంకారము అకార ఉకార మకారములతో కూడుకొన్నది. మీరు మన సంస్కృతము తెలుగు భాష చాలా గొప్పది, కన్నడ భాష, ఇవన్నీ ఒక్కొక్క వర్ణాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ వర్ణము యొక్క శబ్దము ఎక్కడ నుండి వస్తుంది, ఓష్టములు, తాలు అని మనకు ఒక్కొక్క అక్షరం మన కంఠంలో ఒక్కొక్క స్థానము నుండి వస్తుంది. చూడండి, అకారము ఆ అని ఉచ్చరించేటప్పుడు మన కంఠ భాగంలో లోపల అక్కడి నుండి ఆ అని వస్తుంది, తాలు భాగం అక్కడ. ఇక ఉకారం ఈ కంఠము నుండి ఉకార శబ్దం వస్తుంది. ఇక మకారం ఓష్టములు అంటే పెదవులు, మా 2 పెదవు, పై పెదవి కింద పెదవి కలిపినప్పుడే మా అని ఉచ్చరించగలం, లేకపోతే ఉచ్చరించలేం. మా అనేది మా 2 పెదవులు కలపాలి. కాబట్టి తాలు, కంఠ, ఓష్ట ఈ 3 స్థానములందు అకార ఉకార మకార వాచ్య భగవంతుడు అనిరుద్ధుడు మన ఈ 3 స్థానములలో ఉన్నాడు. త్రినామది తనువినోడు త్రిస్థానగ ఈ 3 స్థానములలో ఉన్నాడు అని త్రిస్థానగ అనేటటువంటి శబ్దాలకు భావప్రకాశిక వ్యాఖ్యానకారుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు.
ఇంతేకాకుండా త్రిపంచక ఏకవింశతి చతురవింశతి రూపములు. త్రిపంచక అంటే 5 ఇంటూ 3. ఈ అనిరుద్ధ రూపి భగవంతుడు 5 జ్ఞానేంద్రియములందు, 5 కర్మేంద్రియములందు, 5 పంచభూతములు మహాభూతములు పంచభూతములందు ఈ విధంగా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ 5 రూపములతో 5 జ్ఞానేంద్రియములందు, 5 కర్మేంద్రియములందు, పంచభూతములందు మొత్తానికి 15 రూపములతో 15 స్థానములందు ఈ లింగదేహంలో భగవంతుడున్నాడు. మనకున్న లింగదేహంలో ఉన్నాడు. ఇక ఈ 15 రూపములతో పాటుగా పంచతన్మాత్రలు గంధరసరూప స్పర్శ శబ్ద పంచతన్మాత్ర గుణములు, తర్వాత మనస్సు, ఈ 6ను చేరిస్తే 21 అవుతుంది. ఏకవింశతి 21. ఈ 21 రూపములతో భగవంతుడు అనిరుద్ధ దేహమునందు ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక రీతిగా కూడా చెబుతూ ఉన్నారు. ఒక రీతిగా 21 రూపములు ఏవి అనంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచభూతములు, పంచతన్మాత్ర సహిత 20 + 1 21 మనస్సు. ఇది ఏకవింశతి రూపములైతే ఇంకొక రీతిగా శక్త్యాది 11 రూపములు మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. శక్తి, ప్రతిష్ట, సంవిత్, స్ఫూర్తి, ప్రకృతి, కళ, విద్యామతి, నియతి, మాయ మరియు కాల. ఈ విధంగా 11 రూపములు మరియు ఈ 11 మరియు 10 మత్స్యాది దశావతారములు ఈ రెండూ కలిపితే 21 రూపములతో అనిరుద్ధ దేహమునందు భగవంతుడున్నాడు. ఇక ఈ స్థూల దేహంలో 21 తత్వములతో పాటుగా అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారతత్వము చేరితే 24 కేశవాది 24 తత్వములతో ఉంటూ ఉన్నాడు. 21 రూపములతో అంటే ఏవి 21 అని అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచభూతములు, పంచతన్మాత్ర సహితము, తరువాత అవ్యక్త మహత్తత్వ అహంకార తత్వ. ఈ విధంగా మనకు 24 కేశవ మొదలుకొని కృష్ణాయన 24 తత్వములు 24 తత్వ రూపములతో ఎక్కడ స్థూల దేహమునందు ఈ విధంగా త్రిపంచక లింగదేహమునందు, 21 అనిరుద్ధ దేహమునందు, 24 24 భగవద్రూపములు ఈ స్థూల దేహమునందు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానము మనకు రావాలి. మొట్టమొదట మనకు 4 దేహాలు ఉన్నాయనేటటువంటి జ్ఞానము వస్తే ఏ దేహంలో ఎన్నెన్ని భగవద్రూపాలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, మళ్ళీ ఇక్కడ సందర్భం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పునరుక్తి. స్వరూపదేహము నేను అనేటటువంటి జీవి ఆత్మ, మీరు ఏ పేరుతో పిలిచినా స్వరూపదేహం ఆత్మ, దానిపైన లింగదేహము, దానిపైన అనిరుద్ధ దేహము లేదా సూక్ష్మదేహం, దానిపైన మన కంటికి కనబడేటటువంటి స్థూలదేహం. ఈ విధంగా మన యొక్క లింగదేహమునందు 3 త్రిపంచకములు 15 రూపములతో, అనిరుద్ధ దేహమునందు 21 రూపములతో, స్థూలదేహమునందు 24 24 రూపములతో భగవంతుడున్నాడు అని చెబుతూ ఉన్నారు. ఎంతవరకు మనం చెప్పుకోవటం జరిగింది? ప్రణవ ప్రతిపాద్య త్రినామది తనువినుడు త్రిస్థానగా అనిరుద్ధను త్రిపంచక 21 24గా ఎనిసి ఈ ఇన్ని రూపములతో పిలవబడుతూ 72,000 ఇనితు నాడిగళులు. ఇక్కడ 72,000 నాడులున్నాయి మనకు. భోజన రస విభాగ సంధి యందు
మనం చెప్పుకున్నాం. క్రోడ 72,000 నాడిగత దేవತೆಗಳೊಳಗಿದ್ದಾಡುತ್ತ ఆనందాత్మ చెరిసువ లోకదొడు అని చెప్పుకున్నాం మనం. మన దేహంలో 72,000 నాడులు ఉన్నాయి. దానిలో ముఖ్యమైన నాడులు 1000, దానిలో ముఖ్యమైన నాడులు 100, 100లో 4, తర్వాత 1 ఇవన్నీ చెప్పుకున్నాం. ముఖ్యమైనటువంటి నాడి సుషుమ్నా నాడి. ఈ 72,000 నాడుల లెక్కను చెబుతూ ఉన్నారు. ఏ విధంగా? మనకు నెలకు 30 రోజులు, ఒక మాసము ప్రకారము 30 × 12, 12 మాసములు, నెలలు, 360 రోజులు, 360 రాత్రులు, 360 పగలు. ఇది మన యొక్క ఆయుః ప్రమాణం. శతమానం భవతి అని అంటే 1000 సంవత్సరాలకు 36,000 పగలు, 36,000 రాత్రులు అవుతాయి. భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు దాసుల వారు. 72,000 ಇನಿತು 72,000 ಇನಿತು ನಾಡಿಗಳೊಳು ನಿಯಾಮಿಸುತ್ತ ఈన గభస్తిగా. ఈన అంటే సూర్యుడు. సూర్యుని గభస్తిగా అంటే కిరణములందు, సూర్యుని కిరణములందు ఉంటూ ఉన్నాడు భగవంతుడు. దక్షిణాయనంలో 36,000 కిరణములందు 36,000 రూపములతో, ఉత్తరాయణమునందు సూర్యకిరణములందు 36,000 రూపములతో ఉండి, ఈ కిరణములే మన శరీరంలో ఎడమ భాగమునందు 36,000, కుడి భాగమునందు 36,000 నాడులున్నాయి. ఈ నాడుల యందు ఈ 36 స్త్రీ పుంనాడులు అని చెప్తాం మనం. ఈ నాడుల యందు అన్ని రూపములతో అంటే 36,000 మొత్తానికి 72,000 నాడుల యందు 72,000 రూపములతో ఉండి నియామకుడై సూర్యుని కిరణములందు ఉండి, అంటే లోపల బయట అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణ స్థిత. మన లోపల మన బయట, జగత్తు లోపల జగత్తు బయట భగవంతుడు ఉండి ఈ సూర్యుని కిరణములయందు ఉండి మన 72,000 నాడుల యందు ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? నియామిసుత ఈయన గభస్తిగా ఉంటి లోకదొడు సర్వత్ర బెళగువను. అంటే మన దేహంలో ఉండేటటువంటి 72,000 నాడుల యందు 72,000 రూపములతో ఉంటూ, బయట ఉన్నటువంటి సూర్య కిరణముల యందు ఉంటూ, లోపల బయట వ్యాపించి ఉండి, మన దేహంలో ఉండి మన ఇంద్రియములతో ఏ ఏ వ్యాపారములను చేయించాలో చేయించి మన చేత ఆ కర్మలు చేయించి ఆ కర్మ ఫలములను మనకు ఇస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇస్తూ వ్యాప్తుడై లోపల బయట లోకదొడు సర్వత్ర బెళగువను. ఈ పిండాండమునందు మన దేహమునందు బ్రహ్మాండమునందు వ్యాప్తుడై ప్రకాశమానుడై ఉన్నాడు భగవంతుడు అని ఈ పద్యం యొక్క విశేష వివరణ. ఇంకొక వ్యాఖ్యానకారుల వారు ఏం చెబుతూ ఉన్నారు అనంటే, త్రిస్థానగా అంటే శ్వేతద్వీపము, అనంతాసనము, వైకుంఠంలో ఉండేటటువంటి భగవద్రూపములకు త్రివృతు అని చెప్తూ ఉన్నారు. ఇంకా త్రివృతు అంటే ఋగ్యజు సామ అథర్వణ వేదములకు భగవద్రూపములను త్రివృతు అని అంటూ ఉన్నారు. అందుకే అన్నారు మధ్వ మంత్రార్థ మంజరి యందు త్రిషు శ్వేతద్వీప అనంతాసన వైకుంఠేషు వర్తతే తద్బ్రహ్మ త్రివృదితి, త్రిషు వేదేషు వర్తమానం తాత్పర్య విషయీభూతం చేతి అని ఇంకొక వ్యాఖ్యానకారుల వారు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా భగవంతుడు ఇన్ని రూపములతో మన 3 శరీరములందు, త్రిస్థానములందు, ఈ విధంగా 3 దేహములందు భగవంతుడు ఉండి మన చేత ప్రతినిత్యము క్రియలను చేయిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఈ జగద్ వ్యాపారము జరిగేటట్లుగా చూస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. ఇక ఇంకొక వ్యాఖ్యానకారుల వారు ఈయన గభస్తిగా అన్నారు దాసుల వారు. ఈయన అంటే సూర్యుడు, గభస్తిగా అంటే కిరణములందుండి
అని అన్నప్పుడు దానికి వ్యాఖ్యానకారుల వారు శ్రీ సంకర్షణ వడయ తీర్థుల వారు చెబుతూ ఉన్నారు, మన స్థూల దేహంలో ఉండేటటువంటి అష్టదళ కమలము యొక్క కర్ణిక పైభాగంలో బింబరూపి భగవంతునికి పీఠంగా సూర్యుడు ఉన్నాడట. ఆ సూర్యుని కిరణములు 1000 కిరణములు 1000 ప్రధాన నాడుల యందు వ్యాపించి ఉన్నాయి. ఆ విధంగా 1000 రూపములతో మన దేహంలో భగవంతుడు ఉండి భక్తులకు జ్ఞాన ప్రకాశకుడుగా ఉంటున్నాడు అనేటటువంటి తాత్పర్యాన్ని వ్యాఖ్యానాన్ని చేస్తూ ఉన్నారు. అది ఒక సుందరమైనటువంటి వ్యాఖ్యానం. మొత్తానికి మనము మన దేహంలో భగవంతుడు ఏ ఏ భాగాలందు వేటి యందు ఏ రూపములతో ఆ ప్రణవ ప్రతిపాద్య భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని, శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని మనకు విస్తారంగా జగన్నాథదాసుల వారు చెప్పారు. హరికథామృత సారము అంటే నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా శాస్త్ర పుంజమిది, శాస్త్ర సారభూతమైనటువంటిది, అణుసుధాని పిలువబడుతున్నటువంటిది. కాబట్టి అర్థం చేసుకోవాలి. హరికథామృత సారము అంటే ప్రాథమికమైనటువంటి శాస్త్ర జ్ఞానం ఉండాలి, బేసిక్ జ్ఞానం ఉన్నప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మీకందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నమే నా యొక్క ఈ హరికథామృత సార పాఠము. కాబట్టి అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో కష్టమైనటువంటి విషయాలను 1కి 2 మార్లు 3 మార్లు చెప్పటం జరుగుతూ ఉన్నది. దీనిని గమనించగలరు అని చెబుతూ ఈరోజు ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు జీవలింగానిరుద్ధ స్థూల కళేవరగళలి అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.